క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోకి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువు వారు కుష్టి రోగిని స్వస్థపరిచిన తర్వాత యేసు ప్రభువు వారు బహిరంగంగా తిరగలేకపోయారు. కారణం, కుష్టివాడు ప్రభువు పరిచర్యకు తన అవిధేయత వల్ల ప్రభువుని బహిరంగంగా తిరగనిచ్చే అవకాశము, దేవుని వాక్యాన్ని బోధించే అవకాశము వాడు ఇవ్వలేదు. తద్వారా జనసమూహంలో ఉండవలసిన ప్రభు అరణ్యంలో ఉండాల్సి వచ్చింది. అయితే కొంతకాలం అయిన తర్వాత గలిలయ అరణ్య ప్రాంతాల్లో సువార్త చెబుతూ మళ్ళీ కపెర్నహూముకు చాలా రోజుల తర్వాత ప్రభువారు వస్తారు. గలిలయ పరిచర్యలో కపెర్నహూమును కేంద్ర స్థానముగా, హెడ్ ఆఫీస్గా యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకించి పేతురు, ఆంద్రేయ ఇల్లు యేసు ప్రభువారికి గలిలయ ప్రాంతంలో బస చేసే స్థలముగా. ఎందుకంటే ఆయనకి ఏమి ఇల్లు లేదు. ఆయనే అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నాకు మనిషి కుమారునికి స్థలవాల్చుకున్నట్టుకు స్థలము లేదు అని. ఆయనకి స్థిరమైన ఇల్లు ఎక్కడ లేదు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ తన స్నేహితుల దగ్గర, శిష్యుల దగ్గర ఉండటం అలవాటు. సో కపెర్నహూముకు వచ్చాడంటే ఖచ్చితంగా ఆయన బస చేసే స్థలము పేతురు, ఆంద్రేయ గృహము. సో ఆబ్వియస్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ కపెర్నహూముకు వచ్చినప్పుడు జనసమూహము విస్తారముగా ఆయన దగ్గరికి రావటాన్ని అక్కడ చూడొచ్చు. ఎంతగా వచ్చారు అని అంటే, వాకిట నిలబడటానికి స్థలము కూడా లేనంత విస్తారమైన జనసమూహం వచ్చారు. కారణం, ఆల్రెడీ ఆయన కపెర్నహూములో చేసిన అద్భుతాలు. అంత మాత్రమే కాదు, కుష్టివాడిని స్వస్థపరిచిన ఆ సందర్భము యేసు ప్రభు వారికి ఎక్కువ పాపులారిటీని తీసుకొచ్చింది, గౌరవాన్ని తీసుకొచ్చింది. సో ఇక ఖచ్చితంగా జనసమూహము ఆయన దగ్గరికి ఇంకెందుకు వస్తారండి? సహజంగా ఆయన స్వస్థతల కొరకు వచ్చారు. కానీ ఇక్కడ నాకు నచ్చిన, అంటే చాలా నేర్చుకోవాలి ప్రభువులో, అందులో ఇదొకటి. సో బోధకులు అనేవాళ్ళు ప్రభువులో నేర్చుకోవాల్సిన అంశము, మనుషుల అవసరానికి అనుగుణంగా పరిచర్య చేయటం కాదు, దేవునికి అనుగుణంగా పరిచర్య చేయాలి. అక్కడ వచ్చిన జనసమూహం ఎందుకు వచ్చారో యేసయ్యకి బాగా తెలుసు. ఆయన వెంబడించడానికి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా స్వస్థతలు కాకుండా మరే కారణాల కోసం ఆయన దగ్గరికి రాల, కేవలం స్వస్థతల కొరకే. మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే, సూచనల కొరకు, ఆహారం కోసం మీరు నా వెంట వస్తున్నారు అని అంటాడు. సో సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే. ఆయన నుంచి ఏదో అద్భుతాలు చూద్దామనే వచ్చారు. కానీ యేసు ప్రభువారు
వారి అవసరతల కొరకు బోధ చేయట్లా. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. అక్కడ వారి స్వస్థతలో అద్భుతాలు చేయట్లా. చేయగలరాయన. కానీ ముందే చెప్పుకున్నాం. 1వ అధ్యాయం 38వ వచనంలో యేసయ్య అంటారు కదా! నేను అందుకు రాలేదు. నేను సువార్త ప్రకటించడానికి వచ్చాను, స్వస్థపరచడానికి రాలేదని. సో, కపెర్నహూముకి వచ్చాడు స్నేహితుని కలుద్దామని. అనుకోకుండా వార్త తెలిసిపోయింది. జనాలందరూ వచ్చేసారు. వచ్చినప్పుడు ఇక ఆబ్వియస్‌గా ఏం చేయాలి? వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అదే ప్రభు చేయాలి. కానీ అది చేయలా. ఇక్కడ నాలాంటి దైవజనులు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవుని పరిచారకులు నేర్చుకోవాల్సింది అదే. వాళ్ళ అవసరతలకు అనుగుణంగా కాదు నడవాల్సింది. వచ్చిన వారు అవసరతకు అనుగుణంగా దైవానుసారమైన చిత్తానుసారమైన జీవితానికి అనుగుణంగా నడవాలి. వాళ్ళ అవసరము ఇప్పుడు లోక అవసరము స్వస్థత కాదు, పాపం నుంచి రక్షణ, పాపం నుంచి విడుదల, దేవుని ఉగ్రత నుంచి రక్షణ. అది అవసరం. యేసు ప్రభు వారు ఆ అవసరాన్ని గుర్తెరిగారు కాబట్టే వారికి దేవుని వాక్యాన్ని బోధించే ప్రయత్నం చేశారు. అయినా కానీ జనాలు మీరు తర్వాత వచ్చినాను కానీ చూస్తే పక్షవాయు గలవాడిని పైకి తీసి కిందకి దించడం అన్నది కనిపిస్తుంది. సరే, అది తర్వాత రేపు ధ్యానం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను నేర్చుకున్న పాఠం, సంఘ అవసరతలకు అనుగుణంగా వాక్యం చెప్పటం కాదు, వాక్యానికి అనుగుణంగా సంఘాన్ని మార్చాలి. అది ప్రభు ఆ చిన్న మాట ద్వారా మనం నేర్చుకోవచ్చని మనం చేసుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయగలరని మనం చేసుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.